దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలకు, కృపావాక్యం వింటున్న పిల్లలందరూ ఇంకా దేవుని యందు బలపడాలని, దేవునితో మరి ముందుకు సాగిపోవాలని, ఆత్మీయతలో ఎదగాలని మరి కోరుకుంటున్నా. నిత్యము ప్రార్థన చేయటానికి మరి మన మనస్సును మనమే పురుకొల్పుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి మరి వాక్యంలోకి వెళదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. జీవం గల తండ్రి, మీ చేతులకు అప్పగిస్తున్నా. మీ కృప చేత నన్ను జ్ఞాపకం చేసుకయ్యా. మీ చిత్తంలో నేను అనుసరించి నడవటానికి సహాయం దయచేయండి. నీ వాక్యాన్ని చేత ప్రభా అనేక మంది పిల్లలు అయ్యా తృప్తి పొందటానికి, అనుగ్రహం పొందటానికి, బలపరచబడటానికి సహాయం దయచేయండి అయ్యా. ఎంతమంది పిల్లలు వాక్యం వింటున్నారు, ఆ పిల్లలు వాక్యం విన్నా పిల్లలు బలపరచబడాలి నాయన, తృప్తి పొందాలయ్యా, ఆత్మీయతలు ఎదగాలి నాయన. అయ్యా ఇదిగో తండ్రి, వ్యర్థముగానే అయ్యా ఈ వాక్యం విని మర్చిపోతే నీకు మహిమ లేదు నాయన. మీరే సంతోషంగా ఆనందంగా ఉండటానికి మీ పిల్లల్ని అయ్యా దీవించి ఆశీర్వదించండి. మీరే మహిమ పొందమని, అల్పురాలను నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి మీ కృప చూపమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం చెలవిస్తూ ఉంది కదా. మరి డిసెంబర్ నెలలో మరి క్రిస్మస్ సందేశాలు ఎన్నో చెప్పుకుంటూ ఉన్నాం ఈ నెలలో. కాబట్టి యేసయ్య మన కొరకు పుట్టాడు, మన కొరకు చనిపోయాడు, మన కొరకు తిరిగి లేచాడు. అటువంటి యేసయ్య పండుగను ఆచరిస్తున్నాం, కానీ యేసయ్య మన హృదయంలో పుట్టలేదు. ఎంతమంది హృదయంలో యేసయ్య పుట్టలేదో, ఎంతమంది యేసయ్యను హృదయంలో చేర్చుకోలేదో, అటు వారందరూ పండుగ ఆచరించిన ఫలితం లేదు, మహిమ లేదు, దేవునికి ఘనత లేదు. ఎందుకంటే నామకార్థ క్రైస్తవ స్థితిలో ఉండి ఎంతమంది పిల్లలు దేవునికి దూరంగా ఉన్నారో. పండుగ అనగానే మరి వీధులు ఎమ్మట తిరగటం, మగిని పొత్తులు వెలిగించుకోవడం. ఏం చెప్తున్నారంటే క్రిస్మస్ని సెమీ క్రిస్మస్ పండుగలు ఆచరణలో పెట్టుకొని అలాగే చేస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. అట్లా మీటింగులు, భోజనాలు, విందులు, వినోదాలు చేసుకుంటున్నారు. కానీ నిజమైన క్రిస్మస్, క్రీస్తు పుట్టుక మన హృదయంలో పుట్టాలని యేసయ్య గ్రంథం చెప్తూ ఉంది. యేసయ్య గ్రంథంలో మరి ఏం చెప్తూ ఉందంటే, ఆయన వాక్యంలో మత్తయి సువార్తలో మరి కొన్ని మాటలు చదువుకుందాం. మత్తయి శుభవార్త 2వ అధ్యాయంలో మరి కొన్ని మాటలు మన కొరకే మరి ఇలాగా రాసి ఉంది. మనం సంవత్సరం ఈ వాక్యాలు చదువుకుంటూ ఉన్నాం. అయితే వాక్యానుసారంగా జీవితం లేదని మరి అనేక మంది ప్రజలను చూసి, సంఘంలో అనేక మంది పిల్లలను చూసి చాలా ఆవేదనగా ఉంది. క్రీస్తు హృదయంలో పుట్టకపోతే అప్పుడు దేవుడు మరి మనం ఆచరణలో పెట్టి నడిచిన ప్రయోజనం లేదని బైబిల్ చెబుతూ ఉంది మనకి కొన్నిసార్లు. ఇప్పుడు ఈ నెలలో మనకి డిసెంబర్ 25 బైబిల్లో తారీఖు లేదు, కానీ మరి పుట్టాడు. ఆ తారీఖు నిర్మించారు పెద్దలు, చట్టం ఎవరో నిర్మించారు. నిర్మించినటువంటి రోజును మనం ఆచరిస్తూ ఉన్నాం. ఆచరిస్తూ ఉంటే ఈ ఆచరణలోనే జరుగుతూ ఉంది, కానీ దేవుని యందు భయభక్తులతో జరిపించటం లేదు. దేవునికి లోబడుట, దేవునికి భయపడుట ప్రాముఖ్యమైన మాట. ఆ ప్రాముఖ్యత మనలో లేకపోతే దేవునికి మహిమ లేదు మనల్ని బట్టి. అందుకని వాక్యం సెలవిస్తుంది 2వ అధ్యాయంలో, రాజు అయిన హేరోదు దినములయందు యోదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచితిమి, అయినను ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ
కలవరపడిరి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, లోకరక్షకుడుగా వచ్చాడు. లోకములో ఉన్న ప్రజలను ఆయన ఏలటానికి వచ్చాడు. అన్యజనాంగమును ఏలటానికి వచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజలలో పుట్టాడు. ఆయన ఇంత మహనీయుడని ప్రపంచానికి యూదులకు రాజుగా పుట్టాడు అని ఈ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి హేరోదు రాజుకు తెలియచేయగా హేరోదు రాజు కలవరము వచ్చింది. అక్కడున్న రాజుగారు చుట్టూ ఉన్న ప్రజలను పిలిచి ఆయన అంటున్నాడు కదా, ఎలా పుడతాడు, ఎక్కడ పుడతాడని ఉంది అని అడిగాడు. చట్టంలో చిట్టా చదివిన వారందరికీ ఆ చట్టం తెలుసు. అందుకని వాళ్ళందరినీ అడిగాడు కదా. కింద వచ్చిన 4వ వచనంలో, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. దేవునికి స్తోత్రం. రాజుగారికి కలవరం ఏంటి అంటే, యూదులకు రాజు నేనే కదా, మరొక రాజు ఎవడు నాకంటే గొప్పవాడు ఉన్నాడా అని ఆయన ఆ విధంగా మనస్సును కలవరము తెచ్చుకున్నాడు. గలిబిలి చేస్తూ ఉన్నాడు. కలవరం వచ్చి శాస్త్రులను యాజకులను ప్రధాన యాజకులను అందరిని పిలిచి క్రీస్తు ఎక్కడ పుడతాడు అనుంది, ఎక్కడ పుడతాడు అని అడిగాడు. జ్ఞానులు బయలుదేరి మరి తూర్పు దేశం నుండి మరి ఏ దేశానికి వచ్చారంటే యెరూషలేముకు వచ్చారు, యోదయా దేశానికి వచ్చారు, దేశ సరిహద్దులు దాటి దేశానికి వచ్చారు. అయినా వాళ్ళకి నక్షత్రము వెలిగిందట. ఆ నక్షత్రము చూసి యూదులకు రాజు పుట్టాడని పూజించటానికి వచ్చామని చెప్పారు. అప్పుడు రాజుగారు మనస్సులో కలవరం వచ్చింది. రాజుగారి మనస్సు మంచిగా లేదు. అయితే అప్పుడంట ఈ ప్రధాన యాజకుల్ని శాస్త్రుల్ని పిలిచి అడిగాడు కదా, క్రీస్తు ఎక్కడ పుడతాడు, ఎక్కడ పుడతాడని ఉంది. లేఖనాలు చట్టాలు చదివిన వాళ్ళందరినీ శాస్త్రులతో కూడా మాట్లాడి అడుగుతూ ఉన్నాడు. అడిగితే వాళ్ళు చెప్పారు కదా, ఆయన ఎఫ్రాతా బెత్లెహేములోనే పుడతాడు, నజరేతులో ఉంటాడు అని లేఖనాలు చెప్తున్నాయి కదా, అక్కడే పుడతాడండి పుడితే అని చెప్పారు. రాజుగారికి ఏమైనా ఆలోచన తోసి అప్పుడు జ్ఞానులను పిలిచాడు, ఇట్లా రమ్మని, మీరు వెళ్ళి ఎక్కడ పుట్టాడో తెలుసుకొని మళ్ళా ఈ దారిని వస్తే మాకు చెప్తే మేము కూడా వెళ్ళి పూజిస్తాం, మేము కూడా వెళ్ళి ఆరాధిస్తాం అని చెప్పాడు. చెప్పిన మాట పైకి మంచిగా ఉంది కానీ అతను పెంచకూడదు, అతడు పెరగకూడదు, బతకకూడదు, వాడిని నాశనం చేయాలి అనే ఉద్దేశం హేరోదు రాజులోకి వచ్చింది. మనస్సులో సంగతి ఎవరు చూశారు? యేసయ్య, దేవుడు చూశాడు ఆ మాట. ఈనాడు మన మనస్సులో పెదవులతో మాట్లాడతాం, హృదయంలో వేరు వేరు తలంపులతో ఉంటాం. నిజమే కదా, మనకంటే ఒక గొప్పవాడు ఉండకూడదని, మనకులాగా బతకూడదని కదా, ఇళ్లల్లో కానీ కులంలో కానీ ఇంటిలో కానీ రకరకాలుగా ఆలోచిస్తే మనకంటే ఎక్కువగా ఉండకూడదని, మనకంటే ఎక్కువగా ఉండవారు అంక చూసి ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాంటి మనసు ఎంతమందికి ఉందో వారందరూ దేవుని దృష్టికి హేరోదు రాజు ఎలాంటి మనసు కలవాడో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఆ రాజుగారు ఏ విధంగా అయితే కలవరపడి మనస్సులో ఫీల్ అయ్యి ఎలాగైతే దేవునికి విరోధమైన ఆలోచన
చేశాడో మనం అలాగ ఉండకూడదని వాక్యం చెప్తా ఉంది. బైబిల్లో దావీదుని దేవుడు చెప్తాడు కదా, నా హృదయానుసారుడు దావీదు అని రాశాడు. దావీదు కూడా రాజే, కానీ దేవునికి ఇష్టమైన రాజు, దేవునికి సమర్పణ కలిగిన రాజు, దేవునికి అంకితమైపోయిన రాజు దావీదు. హేరోదు రాజు లాంటి వాడు మాత్రము కాదు, యథార్థవంతుడు అని రాశాడు బైబిల్లో. దావీదుకి కొన్ని మాటలు ఆయనకి గిఫ్ట్గా యథార్థవంతుడు అని చెప్పాడు, నా హృదయానుసారుడు అని చెప్పాడు. దావీదు ఎంత పేరు పొందుకున్నాడు దేవుడి దగ్గర. అయితే మనము హేరోదు రాజును చూస్తే, దావీదును చూస్తే పొందిక లేదు, పొత్తు లేదు, దగ్గర దాపులు లేరు. ఆయన రాజే, హేరోదు కూడా రాజే. అయినా రాజుగారు మాట ఎలా ఉందంటే కుయుక్తి పన్ని జ్ఞానుల్ని వెనక్కి పిలిచి మరలా ఈ దారినే రండి, ఎక్కడున్నాడో పూజించండి, మేము కూడా వెళ్ళి పూజిస్తాం అని చెప్పాడు. వాళ్ళు నమ్మారు, విశ్వసించారు. వెళతా ఉంటే మరి దేవుడు అనుకున్నాడు కదా, నక్షత్రం వీరితో కూడా నడిస్తేనే వీరికి దారి తెలుసుద్ది, లేకపోతే దారి తెలియక ఇంకెవరినైనా అడుగుతారు. ఇప్పుడు రాజుగారే ఎంత కలవరపడితే యేసు ప్రభుని బ్రతకనివ్వటానికి అవకాశం ఉండదు. కాబట్టి వీళ్ళకి జ్ఞానోదయము పుట్టాలి, ఆలోచన అందించాలి. అందుకని నక్షత్రము వారితో కూడా నడిచిందట దారి చూపటానికి. ఈ ఊరు ఎక్కడా, ఈ పల్లె ఎక్కడా, మరి పశువుల పాక ఎక్కడా, శిశువు ఎక్కడ పుట్టాడని మరొక చాటుకెళ్ళి అడగకోకుండానే నక్షత్రము దారి చూపాను. దేవునికి స్తోత్రం. నక్షత్రానికి నోరు ఉందా, భాష ఉందా, మాట ఉందా? లేదు. దేవుని మాటకు లోబడింది నక్షత్రం. దేవుడు శక్తివంతుడు. నక్షత్రములు, సూర్యచంద్రులు, జలరాశులు, సృష్టి ఆరంభము నుండి సృష్టిలో ఏమున్నాయో అన్నిటినీ దేవుడే వాటిని పుట్టించాడు. దేవునికి స్తోత్రం. అందుకని నక్షత్రం జ్ఞానుల మాట వింది. జ్ఞానుల మాట విని జ్ఞానుల మాటకు లోబడుతూ వారు ఎటువైపు ప్రయాణం చేస్తున్నారో అటువైపు వారు వెళుతూ ఉన్నారు. ఆ నక్షత్రము వారి వైపు నడుస్తూ ఉంది. నక్షత్రము ఎటువైపు నడితే అటువైపు నడుస్తూ ఉన్నారు జ్ఞానులు. అందుకనే వారు జ్ఞానులని పేరు. అంత గొప్ప పేరు వాళ్ళకుంది. నక్షత్రం దారిని కనుక్కోగలిగారు. అయితే ప్రభు దగ్గరికి వెళ్ళారు, ఆ రాత్రి పూజించారు, పెట్టెలు విప్పారు, బంగారు, సాంబ్రాణి, బోళము అంటే బైబిల్లో కాక వ్యాఖ్యానంలో చేదు అని ఉంది. మరి వాళ్ళు ఆ రోజుల్లో ఎందుకు తెచ్చారో దాని భావము ఏమై ఉందో చదివితే బోళము అనే దానికి చేదు అని రాసి ఉంది. అలాగే యేసుప్రభు వారు చేదు పాత్రను, చేదు చెరకును పుచ్చుకున్నాడు. సిలువ విగ్రహానికి వెళ్ళినప్పుడు చేదు చెరకును అందించారని మనం చదువుతున్నాం. అందుకని వీళ్ళు తీసుకెళ్ళింది సాంబ్రాణి, బోళము, ఇవన్నీ తీసుకెళ్ళారు. కానీ బోళం అనేది ఒక చేదు వస్తువా అని చెప్పి రాసి ఉంది. మరి కారణం ఆ మహిమ మనకు తెలియదు. అంత లోతుగా చదివితే చేదు అని ఉంది. అందుకని ఈ బోళము, సాంబ్రాణి తీసుకెళ్ళి పెట్టెలు విప్పి బంగారము, వెండి ఇలాగ విప్పి పూజించారట, నమస్కరించారు, ప్రభువుకి అర్పించారు వాటిని. ఆ రాత్రి ప్రభు దగ్గరే ఆ పాకలోనే వారు నిద్రించినట్టుగా కూడా ఉంది. దేవునికి స్తోత్రం. వెంటనే ప్రయాణం అవ్వలేకపోయారు వాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో నడక, కానీ బస్సులు, ప్రయాణాలు, యంత్రాలు లేవు గనక కాలినడకతో వెళ్ళారు గనక ఆ రాత్రి బస చేసి
అక్కడే పరున్నట్టుగా లేఖనం చెప్తూ ఉంది. అప్పుడు వాళ్ళకి స్వప్నములో దేవదూతలు ప్రత్యక్షమైనట్టుగా మరి కనుగొంటున్నాం. ఇక్కడేమంటున్నారంటే వాళ్ళు చెప్పారు ఈ మాటకు అర్థం ఏమనంటే 5వ వచనం, వారు యోదయ బెత్లెహేములోనే ఏలయనగా యోదాదేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావా? ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవచనం వాళ్ళు ఎత్తిపట్టి హేరోదు రాజుకు చెప్పారు. ప్రవచనం గుర్తు చేశారు. చిట్టా చదివిన వాళ్ళందరూ ఇలాంటి ప్రవచనాలను గుర్తుపెట్టుకోవాలి అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని. అంతటా హేరోదు ఆ జ్ఞానులు రహస్యముగా పిలిచి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారము తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారము తెలుసుకొనగానే, దేవునికి స్తోత్రం, విచారము తెలుసుకొనగానే ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. దేవునికి స్తోత్రం. వారిని ఎక్కడికి పంపించారట? బెత్లెహేమానికి పంపించారు. పంపిస్తే వీళ్ళు ఆ రాత్రి అక్కడే ఉన్నట్టు వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. అక్కడ స్వప్నము కలిగినట్టుగా చూస్తున్నాం. దేవదూతలు కలిసి మాట్లాడినట ఈ జ్ఞానులతో, అయ్యాలారా మీరు వచ్చిన దారి వెళ్ళకుడి, అక్కడ హేరోదు రాజు ఈ శిశువును చంపటానికి ప్రయత్నము చేస్తూ ఉన్నాడు కాబట్టి కపటంగా మాట్లాడాడు, అది ప్రేమతో మాట్లాడిన మాట కాదు అని దేవదూతలు జ్ఞానులను దర్శించి స్వప్నములో చెప్పి ఇక్కడ పూజించి ఈ ఉదయాన లేచి మరొక దారిని వెన్నుకోండి, మరొక దారిని మీరు వెళ్ళండి, ఆ దారిని వెళ్ళొద్దు అని చెప్పాడు దేవుడు. ఆ శిశువు తండ్రి పక్షంగా ఉన్నాడు కనుక మరణమైన, పాపమైన, లోకమైన, శాపమైన యేసుక్రీస్తుని అంటకుండా కాపాడాడు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుమారుడే గనక ఆయన్ని ఎక్కడ మరణం అంటలేదు. మరణం అంటకుండా ఉండుట ఎట్లు సాధ్యమైందంటే దేవాది దేవుని వలన తప్ప, సర్వశక్తుడైన దేవుడి వలన తప్ప మరి ఏ మానవుడు తప్పించలేడు. దేవునికి స్తోత్రం. ఈనాడు మన దేశ ప్రధాని, మన దేశ ముఖ్యమంత్రి, మంత్రులు ఎంతోమంది ఓట్లైన వెంటనే ఓట్లు ముందు ప్రతి ఇంటికి ఫోన్లు చేశారు. ఈ నెంబర్లు ఎలా తెలిసిన వాళ్ళకి? ఏదో ఒక మూలన ఉండవు మనం, ఒక ఊరిలో కాకుండా ఊరి చివరిన ఉంటున్నాం. అయితే నలుమూలల్లో ఎక్కడో మారుమూల కలిగిన గ్రామాలకి జగన్ నేను, చంద్రబాబు నేను, లోకేష్ నేను, నరేంద్ర మోడీ నేనని వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడారు. మరి యేసు ప్రభు వారు పుట్టింది ఎక్కడో తెలవలేదంటారా? తెలియకుండా ఉండదు. ఆ దినాల్లో దేశాన్ని ఏలుతున్న రాజు ఎవరంటే హేరోదు. ఇలాంటి కుయుక్తి గలవాడు మరి ఇంకా ఎక్కువగా మనుషుల్ని డ్యూటీలు పెట్టి జారీ చేసి వెతికించాడు. అయినా ఆ రాత్రి జ్ఞానులు వెళ్ళిపోయారు. మరొక రాత్రే దేవదూత యోసేపుకు ప్రత్యక్షపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం. యోసేపుతో మాట్లాడిన మాట ఏంటంటే, యోసేపు హేరోదు రాజు శిశువును చంప వెతుకుతూ ఉన్నాడు, ఘోరం జరుగుతూ ఉంది, ఈ రాత్రి మీరు బయలుదేరి ఐగుప్తుకు వెళ్ళిపో అని చెప్పాడు. ఐగుప్తుకు వెళ్ళిపో, నేను మరలా మీతో చెప్పే వరకు ఇక్కడికి రాకండి అని చెప్పాడు.
దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన శక్తి ఎంత ఉన్నతమైందో. జ్ఞానుల్ని దారి తప్పించాడు. ప్రభువుని చంపకుండా హేరోదు రాజు వచ్చి పూజిస్తానన్న మాట నెరవేరకుండా జ్ఞానులని మార్గాలు తప్పించాడు. దారి తప్పినాక వెంటనే హేరోదు రాజు మనస్సులో ఏముందో, ఏం ఆలోచిస్తున్నాడో, హృదయమో ఆంతర్యమో ఎరిగిన దేవుడు ఆయన. బైబిల్లో ఉందా లేదా మాట? ఉంది. హృదయమో ఆంతర్యమో ఎరిగిన దేవుడు. అలాంటి దేవుడు యోసేపుకు ప్రత్యక్షమయ్యి యోసేపును లేచి ఐగుప్తుకు ప్రయాణమవు అని చెప్పాడు. కానీ యేసు ప్రభు వారిని అలా తప్పించి అలాగుంచి ప్రభువు మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉంటే ఇంకా ఏం జరిగిందో మనం చూద్దాం. ఇక్కడ 13వ వచనం, వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ నుండెను. దేవునికి స్తోత్రం. హేరోదు రాజు మరణించే వరకు ఐగుప్తులోనే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడని బైబిల్ మనకు నేర్పుతూ ఉంది. ఒక దినాన పాత నిబంధనలో చదివితే ఐగుప్తు దేశము ఘోరమైన విగ్రహారాధికులు, ఘోరమైన పాపము, వ్యభిచారులు అని రాసి ఉంది. అలాంటి అన్య దేశంలోనే యేసు ప్రభువారు అక్కడ కొంతకాలం పెరగవలసిన అవసరం వచ్చింది. దేవునికి స్తోత్రం. అన్యుల ద్వారా ఆయన కూడా కాపాడబడటానికి భద్రతకు ఉపయోగపడ్డారని బైబిల్ ద్వారా తెలుసుకుంటున్నాం. అయితే ఎంత గొప్ప ఆశ్చర్యం జరిగినాక మరి ఇంకేం చెప్తా ఉన్నాడంటే ఆయన చెప్తున్నాడు కదా, 16వ వచనంలోనే కొన్ని మాటలు చదువుకుందాం. బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. ఏం చేశారట? బెత్లెహేములోను దాని చుట్టూ ఉన్న సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు కలిగిన మగపిల్లలను ఓసుకోత కోపించేస్తాడు రాజుగారు, హేరోదు రాజుగారు. ఎందుకని? ఆ దేశం అంతటిలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాలలో వెతికినా యేసుక్రీస్తు ఎక్కడ పెరుగుతున్నాడో ఎక్కడ ఉన్నాడో రాజు అంతటి వాడికి జ్ఞానము లేకుండా చేశాడు దేవుడు. ఆ కబురు ఆయన ఎక్కడున్నాడో ఆ వార్త తెలియకుండా చేశాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం అంటున్నాడు కదా. అప్పుడు ఆయన అన్నాడు కదా, 2 సంవత్సరములు పిల్లల్ని ఎక్కడ ఏ ఇంటిలో తల్లి కంటే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఆ మగబిడ్డను చంపేయండి అని చెప్పి ఆర్డర్ జారీ చేశాడు. హేరోదు రాజు జారీ చేశాడు. రాజుగారి మాట వినాలి కదా, రాజుగారి మాట నెరవేరాలి కదా. ఆ దేశం అంతా ఆ రాజుగారి చేతిలో ఉంది కనుక అందరూ భటులు ఎంతమంది సైనికులు బయలుదేరి ఆ దేశం అంతా తిరిగి ఎక్కడ ఉంటే అక్కడ కోత కోసారు. ఆ సమయానికి రాజుగారు పరిస్థితి ఏమైనా జారీ చేశాడో ఆ విధంగా యేసు ప్రభు
పుట్టాడనే తెలిసింది, కానీ ఎక్కడ పుట్టాడో ఎక్కడ పెరిగాడో ఎవ్వరికి తెలియకుండా యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి అయిన దేవుడు దాచాడు, భద్రపరిచాడు. ఆయన ప్రాణం ఎవడు తీయటానికి వీలు లేకుండా రక్షించాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడో మనం నమ్మి విశ్వసించాలని మనం చేస్తూ ఉన్నాం. అందుకని అటువంటి దేవుడు యేసయ్య పక్షంగా ఉన్నాడు కనుక రాజుగారు కూడా ఏమి చేయలేకపోయారు. భటులు, సైనికులు, సామంతులు, ఉపమంతులు ఎవడో ఏమి చేయలేకపోయారు. ప్రభువుని పుట్టినప్పుడు తోడనే చంపటానికి అపవాది వారిలో ఉండి వెతికింది, కానీ దేవుడికి తెలిసినంత శక్తి సామర్థ్యం అపవాదికి లేదు, దేవతలకు లేదు, దయ్యాలకు లేదు. దయ్యాలు, అపవాది అనే పేరుగాంచిన దేవతలు అన్నీ ఓడిపోయాయి. యేసయ్య ముందు, తండ్రి అయిన దేవుడు ముందు ఓడిపోయినాయి. అటువంటి శక్తివంతుడైన దేవుని విడిచి సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తున్నాం మనం. సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తున్నాం. కనపడే చెట్టులకి, కనపడే పుట్టలకి, కనపడే రాళ్ళకి మొక్కుతున్నాం, బొట్టులు పెడుతున్నాం, కుంకుమ బొట్టులు, పసుపు బొట్టులు పెట్టి నమస్కారాలు చేసి ఎంతో తడి బట్టలు కట్టి మడిగట్టి ఎంతో పూజిస్తున్నాం. అవునా? ఇది కాదా? ఇది నిజమా? సత్యమేనా అని మీ హృదయాల్లో పరిశీలన చేసుకోండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే సూర్యుడు దేవుడు కాదు, కోటి సూర్యకాంతుల కన్నా వెలుగైన వాడు మన దేవుడు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. కోటి సూర్యకాంతుల కన్నా వెలుగైన దేవుణ్ణి మరచి, సూర్యుడిని పుట్టించిన దేవుణ్ణి మరచి సృష్టిని పూజిస్తున్నాం, చంద్రుని పూజిస్తున్నాం కదా. అట్లా తెలంగాణకి వెళ్ళిపోతే, నేను ఒక సంవత్సరం ఉన్నాను అక్కడ. అరణ్యాలకు వెళ్ళిపోయేవారు. అరణ్యాలకి వెళ్తే ఏకాంత ప్రార్థనలకి వెళ్ళేవాళ్ళం మేము కూడా. ఏకాంత ప్రార్థనలకు వెళ్తే ఏ చెట్టును చూసినా, ఏ రాయిని చూసినా కొండగట్టుల్లో అక్కడ పూజ చేసి, బొమ్మలు చేసి పెట్టి, మట్టిని తీసి బొమ్మలు చేసి, వాళ్ళకి బొట్టులు పెట్టి, నైవేద్యాలు పెట్టి, అక్కడ వంటలు చేసి, పుల్లలు, పొయ్యిలు అన్నీ ఉండేవి. ఏ ప్రాంతంలో ప్రార్థన చేద్దామన్నా ఆ ప్రాంతంలో అవన్నీ ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు ఇలవేలుపు దేవతలు ఎక్కువ. ఇలవేలుపు అంటే ఇంట్లో చచ్చిపోయిన వాళ్ళే వాళ్ళకి దేవతలు. మనం అర్థం చేసుకోవాలి. ఇలవేలుపు దేవతలు అంటే ఇళ్లల్లో చచ్చిపోయిన వాళ్ళే వాళ్ళకి దేవతలు అయ్యి వెలిసారని మొక్కుతారు. గమనించాలి. అటువంటి దేశాల్లో ఇలాగ మరీ పచ్చి పాపం అధికమైపోయింది. నిజానికి దేవతలు ఉన్నాయి, కానీ దేవతలకి దేవుని శక్తిని పంచలేదు దేవుడు. ఏ రోజుకి మరి తెలియపరచాలి కదా. యేసు ప్రభు ఇదిగో ఎక్కడ ఎతుకుతున్నామంటే పలానా తావులో ఉన్నాడని చెప్పలేదే. ఆ రాజుగారి పూజించిన దేవతలు చెప్పలేదా? చెప్పలేదు. చెప్పటానికి వాటికి శక్తినివ్వలేదు దేవుడు. దేవునికి స్తోత్రం. సర్వశక్తివంతుడు దేవుడేనని బైబిల్ చెబుతుంది. నమ్మాలి.